ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయల్ని బేస్ చేసుకొని స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ స్టీవ్. మాది ఉల్లి ఫ్యామిలీ. కొత్తగా ఉంది కదా. మా నాన్నగారు చనిపోతూ మాకు ఆస్తి ఇచ్చెళ్ళారు. అదే ఉల్లిపాయ తోట. ఆ ఉల్లిపాయ తోటలోనే ఉల్లి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మా ఇంటి పేరుగా మార్చుకున్నాం. మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ఉల్లి చెల్లెలకి పెళ్లి చూపు. అమ్మా ఉల్లమ్మా బాబు, ఈ రోజు మన ఉల్లిలో చెల్లెలకి ఉల్లి చూపులమ్మా. బాబు నిన్ను తల్లి పాలతో పెంచలేదు బాబు, ఉల్లి పాలతో పెంచాను నాయనా. అందుకేనా హైట్ పెరగలేదు నేను. ఆ ఎమోషన్ తో నీ ఉల్లిపాయలు తీసుకెళ్ళి పక్కన కూర్చొని తరుక్కో అమ్మా. అన్నా ఉల్లన్నా, తమ్ముడు ఉల్లి తమ్ముడు. ఈ రోజు మనం ఉల్లిలో చెల్లెలకి ఉల్లి చూపులన్నా. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. మై నేమ్ ఇస్ రాజేష్, షీస్ మై వైఫ్ రోజీ. వీడు నా తమ్ముడు ఫనీ. ఉల్లి చూపులకి వచ్చారా? మా తమ్ముడు వెబ్సైట్ లో మీ చెల్లిని చూసాడంట, చాలా ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఉల్లిపాయ అనేది మా ఇంటి పేరు. ఉల్లి కోసం ప్రాణాలైనా ఇస్తాం, ఉల్లిపాయ కోసం ప్రాణాలైనా ఇస్తాం సార్. అలాంటి గొప్ప కుటుంబం. కానీ మీ అబ్బాయిని చూస్తుంటే పెంట కుప్ప నేర్చుకున్న పాడైపోయిన ఉల్లిపాయ నిగరగలాడిపోతున్నాడు. ఏంట్రా ఈ ఉల్లిపాయల ఫ్యామిలీ? ఇంతకన్నా మంచి ఫ్యామిలీ దొరకలేదా నీకు? అన్నయ్య నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. మీకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? ఇంటికి వచ్చిన అతిథులకి కనీసం టీ కాఫీ. ఉల్లి కాఫీ ఉంది, ఉల్లి టీ ఉంది, ఉల్లి జ్యూస్ ఉంది. ఏది తాగుతారు సార్? తాగడానికి ఏవద్దు కానీ తినడానికి ఏం తీసుకురండి. ఉల్లి జాంగ్రీ ఉంది, ఉల్లి బాద్షా ఉంది, ఉల్లి పేడ ఉంది, ఉల్లి లడ్డు ఉంది. ఏమీ తినో. అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని పిలవాలి. పిలవండి. చెప్పు తీసుకో. ఉల్లిలో చెల్లెలు నీకు ఉల్లి చూపులమ్మారా? అమ్మాయి ఏదండి? కనపడలేదా? ఏదో పేడ పురుగు వెళ్ళిపోయాడు అనిపించింది. అన్నయ్య నేను అమ్మాయిని లవ్ చేశాను, ఇంకొక మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. ఐ కెన్ అండర్స్టాండ్ బాబు, ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకోసారి పిలిపించండి. అమ్మా ఉల్లమ్మా, ఒకసారి వచ్చేళ్ళమ్మా. కనపడలేదా? కనిపించడానికి అదేమైనా గ్యారంటీ కలరా? నాకేమీ కనిపించలేదు. ఏదో కాకి పిల్ల ఎగురుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది. ఏమండి, మామిడి చెట్టుకి మామిడికాయ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆపిల్ పండు చెట్టుకి ఆపిల్ కాస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. టమాటా చెట్టుకు టమాటా కాస్తుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. భూమిలో పుట్టిన ఉల్లిపాయ మీకు ఎలా కనిపిస్తుంది బాబు? సరే, అమ్మాయితో కొంచెం మాట్లాడి ఏం చదువుకున్నావు అడగాలిగా. పిలిపించండి, మాట్లాడాలి. అమ్మా ఉల్లి చెల్లెలు, ఓసారి రా అమ్మా. పర్లేదమ్మా, పర్లేదు. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? ఉల్లి బిఏ. ఓన్లీ బిఏనా? ఓన్లీ బిఏ కాదు సార్, ఉల్లి బిఏ. ఉల్లిపాయ ఎలా పుడుతుంది, దాన్ని ఏం చేసుకోవచ్చు, అది బయటికి తీసేటప్పుడు ఎలా ఉంటుంది, లోపల. ఈ ఉల్లిపాయకు దండం. సైడ్కి రా. చూడండి అమ్మా, మీకు పాటలు ఏమైనా వచ్చా? అనే పాడమంటారా? ఉల్లి వాళ్ళు అడుగుతున్నారు, పాడవే. పాడమ్మా. ఉల్లి మీద చెయ్యేసి చెప్పేయనా నిన్నెన్నడు విడిపోనని. టంట టంటన్ టడ టంట టంటన్. ఉల్లి మీద చెయ్యేసి చెప్పేయనా నిన్ను ఎన్నడు విడిపోనని. నీకు శోభనం జరగట్లేదు, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. చెప్పు తీసుకోవడం. నాకు వాయిస్ సరిగా వినిపించలేదు. వన్ మోర్ పాట. పుల్లంటే ఏమిటంటే నాకు పిల్లయినాక తెలిసే. ఉల్లంటే ఏమిటంటే నేను తల్లయ్యాక తెలిసే. ఏంటండి పిల్లల తల్లిని తీసుకొచ్చి పెళ్లి చూపులో అంటే కూర్చోబెడతారు? ఉల్లిపాయ మాకు తల్లితో సమానం అని పాటలో చెప్పించారు. అమ్మాయికి ఏం పెడతారు? పొద్దున్నే ఉల్లి దోశ పెడుతున్నాం, ఉల్లి గారెలు పెడుతున్నాం, ఉల్లి ఇడ్లీలు పెడుతున్నాం. ఉల్లి పినాయిలు, యాసిడ్. అమ్మా నేను ఉల్లిపాయకి ఉల్లి గరుక్కో. మా అమ్మ ఉల్లిపాయ అంటే ఎమోషన్ ఎక్కువ. కట్నం కింద ఏం పెడుతున్నారండి? 7 వారాలు నగలు పెట్టాం కదా సార్. అవి ఉల్లిపాయలండి. ఏమండి ఉల్లిపాయలండి అని అడుగుతున్నారేంటి? మీకు లారీలు ఉల్లిపాయలు ఇస్తాను, అవి అమ్ముకునే కోటేశ్వర్లు ఎవరా? నాకు డౌట్ వచ్చింది. ఆవిడ చూస్తే నల్లగా ఉంది, డాంబర్ రోడ్లా. మీరు చూస్తే మెటల్ రోడ్లా ఉన్నారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? భూమిలో పండిపోయిన ఉల్లిపాయ దొరుకుతుంది, పాడైపోయిన ఉల్లిపాయ దొరుకుతుంది. అలానే
మా అమ్మ కష్టపడి కనిందే ఈ పాడైపోయిన ఉల్లిపాయ. కష్టపడకుండా కొన్నది తెల్లుల్లిపాయ. మీకు అవన్నీ డీటెయిల్స్ అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఉల్లిపాయ వ్యాపారం చేసుకునేవాడి ఎన్ఆర్ఐతో ఎలా మాట్లాడాలో తెలియదురా నీకు? ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ అన్నాను. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ ఉల్లిపాయ అన్నాను. తప్పేంటి? ఈ ప్రపంచంలో రోజుకు 59,000 క్వింటాలు ఉల్లిపాయ పండుతుంటే భారతదేశంలో 49,000 ఉల్లిపాయలు వాళ్ళు తింటున్నారు సార్. ఉల్లిపాయ ఆఫ్టాల్ సార్, ఉల్లిపాయ ఆఫ్టాల్ కాదు సార్. బిర్యానీ హోటల్కి వెళ్తే మీరు బిర్యానీ అడిగినా, మటన్ బిర్యానీ అడిగినా, చికెన్ బిర్యానీ అడిగినా, దోశ అడిగినా, మీ పిండాకుడు అడిగినా, మీ తద్దిన అడిగినా ముందు మీ ప్లేట్లో కట్ చేసి పెట్టేది ఉల్లిపాయలే సార్. ఉల్లిపాయలు ఆఫ్టాల్ ఏంటి సార్? ఉల్లిపాయలు ఆఫ్టాల్ కాదు సార్. ఒక చిన్నపిల్లాడు వడదెబ్బ తగిలి పడిపోతే వాడు ముక్కు దగ్గర పెట్టేది ఉల్లిపాయ సార్. ఒక చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళకుండా జ్వరం నాటకం వేయాలంటే వాడు చంకలో పెట్టేది ఉల్లిపాయ సార్. ఒక పిల్లాడు వడదెబ్బ తగులుతుంది వాళ్ళ తల్లి జేబులో పెట్టి పంపించేదే సార్ ఉల్లిపాయ సార్. ఉల్లిపాయ ఆఫ్టాల్ ఏంటి సార్? ఉల్లిపాయ ఆఫ్టాల్ కాదు సార్. ఒక శిలని చెక్కి మేము కళ్ళ ముందు పెట్టి అది బొమ్మ అని చెప్పడానికి కళాకారుడు చేతిలో కావాల్సిందే ఉంది సార్. ఆఫ్టాల్ ఉల్లిని ఉల్లి అంటారేంటి సార్? ఉల్లిపాయ ఉల్లిపాయ కాదు సార్. బంగారం రేటు పెరిగినా పేపర్లో పక్కనేస్తారు కానీ ఉల్లిపాయ రేటు పెరిగితే పేపర్లో మెయిన్ ఎడిషన్లో వేస్తారు సార్. ఉల్లిపాయ చెప్పండి సార్ మా ఉల్లిలో చెల్లెలకి సారీ చెప్పండి సార్. బావగారు, ఎస్, మేము ఒకటి డిసైడ్ అయ్యాం. ఏమిటది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, ఉల్లిపాయల చెట్టు నీడలో వెళ్ళలేమంటూ వెళ్ళిపోమంటూ ఉండిపోతున్నాము ఉల్లిపాయల ఫ్యామిలీలతో. We love ఉల్లిపాయ, we love ఉల్లిపాయ, we love you. ఇప్పుడు రా సరైన ఉల్లిపాయ కుటుంబం రండి, ఒక్కొక్కరు ఉల్లి కోసుకుందాం. సో ఈ ఉల్లి స్కిట్ కి ఉల్లి కామెంట్స్ విందామా? విందాం తప్పకుండా. రోజా గారు, హైలైట్ డైలాగ్ ఏంటంటే బంగారం రేటు పెరిగితే పేపర్లో ఒక మూల వేస్తారు, అదే ఉల్లి ధర పెరిగితే మెయిన్ పేపర్లో వేస్తారు కదా, అది సూపర్. మొత్తం ప్రభుత్వాలే కూలిపోయాయి ఉల్లిపాయతో పెట్టుకుంటే. ఆఖరికి ఒక మొగుడు పిల్లలు ముద్దుగా సరసమాడాలన్నా పిల్లని చెబుతుంది ఏమండి ఉల్లిపాయ పోయినాడు కళ్ళలో నీళ్ళు చూడడానికి. అదే ఉల్లిపాయ అంటే. సంసారాలు నిలబడుతున్నాయి ఉల్లి రసం వల్ల. ఉల్లిలో నా గొప్పదనం తెలుసుకో. ఏ చట్టి పెళ్లి గారి నీకెలా తెలిసింది ఆ విషయం? రీసెర్చ్ చేస్తే తెలిసింది. ఎక్కడా? 2 ఉల్లిపాయలు చేతిలో ఉంటే ఎవరినైనా కొట్టచ్చని తెలిసింది. సుధాకర్ విచిత్రమైన ఒక ఎక్స్ప్రెషన్ తో రన్నింగ్ చేశాడు. సుధాకర్ చాలా బాగుంది. మొత్తానికి చాలా నవ్వాం, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాగబాబు సార్ మీ ఉల్లి కామెంట్. ఉల్లిపాయ లోపలికి వెళ్తాను మన ఉల్లి మన కోసం ఎంటర్టైన్ చాలా ఎంటర్టైన్ చేసావు. ఉల్లిపాయ మీద ఇంతసేపు స్కిట్ చేయొచ్చని నేను ఊహించిన. ఉల్లెమ్మ చెల్లిపోయారండి. ఉల్లి చెల్లెలు. ఉల్లి చెల్లెలు. మా ఇంట్లో ఇల్లు చూసారా? ఉల్లిలో ఇల్లు. ఉల్లిలో ఇల్లు. చాలా కుట్ర ఇది, భయంకరమైన కుట్ర. అమాయకుల్లో యాక్ట్ చేస్తావు తొక్కలో. నేను చాలా పతివ్రతుడు. బాగా గెటప్ బాగుంది సుధాకర్ది. థ్యాంక్ యూ సార్. రాజు ఎమోషన్ బాగుంది. ఎట్లా అంటావు రాజు? ఉల్లిచ్చుకొని కొట్టానంటే ఉల్లిపాయ పగిలిపోతుంది. బాగుందా నీ ఉల్లి స్కిట్? ఉల్లిలో నీ ఉల్లిలో స్కిట్